ఒక 22 ఇయర్స్ దాటిన అబ్బాయి సిచ్యువేషన్ ఎలా ఉండిద్ది అంటే హీ కాంట్ ఎర్న్ సంథింగ్. అది ఫ్యామిలీ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, చుట్టాలు కావచ్చు. ఏంటంటే ఊర్లో ఉంటేనేమో ఊర్లో వలగవాల, మీ అబ్బాయి ఏం చేయట్లేదు, ఏం జాబ్కి వెళ్ళా, ఏం పని చేయడని ఊర్లో వలగవాల. సపోజ్ ఏదైనా అమ్మ నాన్న ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తే ఏంటి మీ అబ్బాయి ఇంటి దగ్గరే ఉంటున్నాడంట కదా, ఏం జాబ్ చేయట్లేదని వలగవాల. ఇవన్నీ తెలిసి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఆ అబ్బాయితో చెప్తా ఉంటే వాడు ఎవరికి చెప్పుకోలేడు, ఇది నా పొజిషన్ అని వాడు ఎవరితో షేర్ చేసుకోలేడు. ఇవన్నీ బాధలో వాడొక్కళ్ళ వాడే ఎంతో మనోవేదన పడతా ఉంటాడు. సో బ్రదర్, ప్రతి ఒక్క మాట మోటివేషన్గా తీసుకో అన్న. ప్రతి ఒక్క మాట ఆ మోటివేషనే నీ లైఫ్ సక్సెస్కి ఒక బూస్ట్ లాగా అవుతుంది. ఈ 2 సంవత్సరాలు నువ్వు అనుకున్న పని మీద కూర్చో, ఖచ్చితంగా అవుతుంది. నువ్వు ఈ రిలేటివ్స్కి కానీ ఊర్లో వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి నువ్వు ఇయ్యగలిగింది నీ సక్సెస్తో సమాధానం మాత్రమే. నువ్వు సక్సెస్ అయితే ఆటోమేటిక్గా అన్న వాళ్ళందరూ నోర్లు మూసిపోయినట్టే. సో నువ్వు అనుకున్న పని మీద 2 సంవత్సరాలు కృషి అనుకున్న సాధిస్తావు. యూత్ అందరికి ఆల్ ది బెస్ట్.